యష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కేజీఎఫ్ 3. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కేజీఎఫ్ 2. ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా అప్పటి నుండి చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కేజీఎఫ్ 3 మూవీతో మన ముందుకు వస్తున్నారు యష్ గారు. చూడాలి ఈ మూవీతో యష్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ కేజీఎఫ్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. కేజీఎఫ్ 3 మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ నీల్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది విజయ్ కిరగాండూర్. ఇంకా ఈ కేజీఎఫ్ 3 మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది యష్, శ్రీనిధి శెట్టి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. కేజీఎఫ్ 3 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీనిధి శెట్టి గారు. అయితే ఈ మూవీకి ముందు ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కోబ్రా. అయితే ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వలేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ కేజీఎఫ్ 3 మూవీలో నటిస్తున్నారు శ్రీనిధి శెట్టి గారు. అయితే శ్రీనిధి శెట్టి గారికి ఒక మంచి పెద్ద హిట్ మూవీ అంటే మాత్రం కేజీఎఫ్ ఇంకా కేజీఎఫ్ 2. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కేజీఎఫ్ 3 మూవీలో నటిస్తున్నారు శ్రీనిధి శెట్టి గారు. చూడాలి ఈ మూవీతో శ్రీనిధి శెట్టి గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ కేజీఎఫ్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ కేజీఎఫ్ 3 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కేజీఎఫ్ 3 మూవీ కేజీఎఫ్ అలానే కేజీఎఫ్ 2 కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ఉంటుంది అని ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారు అన్నారు. ఇంకా ఈ మూవీని 2025 డిసెంబర్ లోపు రిలీజ్ చేస్తాము అని అంటున్నారు మూవీ టీం. చూడాలి ఈ కేజీఎఫ్ 3 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది. అలానే ఈ మూవీ రిలీజ్ అయ్యాక కేజీఎఫ్ 2 కన్నా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కేజీఎఫ్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.